అందరికీ ఒకటే న్యాయం, అందరికీ సమాన హక్కులు, అందరూ ఒకటే. ఇగో ఇసొంటి ముచ్చట్లు మనం దినం వింటూనే ఉంటాం. కానీ అసలు వ్యవహారం ఎట్లుంటుందో ఎరికేనా? నోటితోటి నవ్వుకుంటా నొసటితోటి ఎక్కిరిచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇండ్లు కూల్చుడు కాడ నుంచి భూములు ఇగ్గుకునే దాకా ముచ్చట ఏదైనా సరే అందరికంటే ముందు బలయ్యేది పేదోళ్ళే. ఇగో గీ ముచ్చటనే చూడరాదుర్రి ఎట్లున్నదో కథ. రూల్ అంటే రూలే, చట్టం అంటే చట్టమే, అందరికీ సమానంగా ఉండాలి. మరి ఇక ముచ్చటేంటిదంటే గిది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు దిక్కున్న బండలగూడెం అనే జాగా. గీ వాడకట్టు మీదకేంచే రైలు పట్టాలు పోతున్నాయట. నిన్ని అలా కాదు, వెనకటి సంది పబ్లిక్ గా రైలు పట్టాల పక్కపోతే చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని గుడిసెలు వేసుకొని ఉంటున్నారట. అయితే ఇక ఇప్పుడు లొల్లి ఎక్కడొచ్చిందని అంటే రైళ్ల శాఖ వాళ్ళు ఇప్పుడుగా పేదోళ్ళ ఇండ్లు కూలుస్తామా అంటున్నారట. అడిగితే రైలు పట్టాల నుంచి 50 అడుగుల దూరం దాకా ఎటువంటి ఇండ్లు ఉండొద్దని రూల్ ఉన్నదా అంటున్నారట. అయితే పబ్లిక్ మాత్రం ఏండ్ల సంది ఉంటాను. మరి అప్పుడు యాదికి రాని రూలు ఇప్పుడే వచ్చిందని అడగబట్టిండ్రు. 50 ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకొని ఏదో లేకనే ఉన్నాం. ఒకరికి చూసి ఒకళ్ళు అందరు వేసుకున్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ టెక్స్ కడుతున్నారు, ఓటర్ లిస్ట్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఎంత ఉందో అన్ని ఎన్ని ఉన్నాయి అన్ని తీసేయాలి అని చెప్పారు సార్. చెప్తే మేము అట్లెందుకు, మేము గరీబోళ్ళము ఎప్పటి నుంచో ఉన్నాము, ఎందుకు తీస్తున్నారు అని అంటే మేము ఏమమ్మా మాకు చేసే అది సర్వే చేయమన్నారు, చేస్తున్నాము అని చెప్పారు సార్. కట్టుకున్నాం, రేకు కట్టుకున్నాం, ఇప్పుడేమో తీసేస్తాము అని అంటున్నాం. చిన్న చిన్న పిల్లలను ఏదో ఆకుకూరలు అమ్ముకొని బతాం కదా సార్. మేము మా దగ్గర ఏం లేదు, ఇది తప్పితే ఇంకేం లేదు మాకైతే. ఇక గీ అన్నను చూడండి ఏమంటున్నాడో. వాళ్ళు వచ్చి బెదిరించి మీ రూమ్లో ఏం లేదమ్మా, మీరు ఉండేది ఏం లేదు, కూలగొట్టేసేస్తాం, మేము నంబర్లు ఇన్నాం, తెల్లారి నోటీసులు ఇచ్చేస్తాము అంటే మేము ఎక్కడ బతకాలా అని అడిగినాం. అది మాకేం తెలుసు అన్నారు సార్ వాళ్ళు. ఇండ్ల మీద నెంబర్లు వేసినాం, ఇక కూలగొట్టుడే మీ దిక్కున్న చోట ఉండిపోనరా అన్నట్టు మాట్లాడినరాట. సరే, పట్టాల పక్కపోంటి ఇండ్లు కట్టుకోవద్దనే రూల్ ఉంటే ఉండొచ్చు. మరి ఇక రూల్ అంటే అందరికి ఒకటే లెక్క ఉండాలి కదా. ఇక ఇక్కడ పాడబడ్డ భవంతిగా అనిపిస్తుంది చూడండి. అప్పుడు ఎప్పుడో ఇందిరమ్మ టైంలో ఇది పటాన్ చెరువు రైలు స్టేషన్ లెక్క పనిచేసిందట. కాలం గడిచినా కొద్దీ పాడబడ్డది. ఇదే సందని కొంతమంది రైల్వే స్టేషన్ జాగానే కబ్జా చేసి పారేసిండ్రు. మరి పేదోళ్ళ ఇండ్లకు నెంబర్లు వేసి కూలుస్తామంటున్న ఆఫీసర్లకు, మీ దిక్కున్న చోట చెప్పుకోనరా అంటున్న ఆఫీసర్లకు రైల్వే స్టేషన్ కబ్జా పెడితే ఇడిపించుకోనికే శాతనైతే లేదా? పేదోళ్ళకో న్యాయం, పెద్దోళ్ళకో న్యాయం అని అడగబట్టిండ్రు జనాలు. ఇక వాళ్ళు వీళ్ళెందుకు ఎంపీ రఘునందన్ రావు సరే ఏమన్నాడో చూడండి. 50 గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి ఉత్సాహం చూపించేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పటాన్ చెరువు రైల్వే స్టేషన్ ట్రాక్ నానుకొని స్టేషన్ కరెక్ట్ ఎదురుగా 10 గజాల దూరంలో సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు కట్టిన కాంపౌండ్ వాళ్ళకే గేటు పెట్టి ఈ స్థలం నాదని ఒకరు బోర్డు పెడితే కనీసం ఈ రోజు దాకా బోర్డు తీయడం చేతనైతే లేదంటే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల పనితీరు ఏ రకంగా ఉందనేది ఒకసారి ఆలోచించాలి. ఈ విషయాన్ని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల దృష్టికి తీసుకొస్తాం. కోర్టుల నుంచి అడ్డదారులలో తీసుకొచ్చినటువంటి స్టేలు ఇతరత్ర ఉంటే వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేలా చూస్తాం. నిజంగా స్థలం రైల్వేదైనటువంటి స్థలం, కాస్ట్లీ స్థలం, 100% ఎన్ని కేసులైనా ఎన్ని కొట్లాట్లైనా వెనకపోయేదేం లేదు. కాదన్నట్టు 100 కోట్లు విలువ చేసే భూములు కబ్జా అవుతుంటే పట్టించుకొని రైల్వే ఆఫీసర్లు పేదోళ్ళు 50-60 గజాలలో కట్టుకున్న ఇండ్లను మాత్రం నెంబర్లు వేసి కూలగొడతాం అంటున్నారట. రూల్ అంటే అందరికి ఒక్కటే తీరు ఉండాలి కదా. పేదోళ్ళ ఇండ్లు కూలుస్తాం అనేటోళ్ళు కబ్జాలు చేసేటోళ్ళ పని కూడా పట్టాలి కదా. ముందు వాళ్ళ సంగతి ఏందో చూసి అటెనక పేదోళ్ళు ఇండ్ల జోలికి పోవాలి అని అడుగుతుండ్రు చాలా మంది. మరి ఏం చేస్తారో చూడాలి.